ఫర్టిలిటీ ఇష్యూ అంటే చాలా మంది లేడీస్ ప్రాబ్లమ్ అని అనుకుంటారు. బట్ మీకు తెలియని నిజం ఏంటంటే ఇది అబ్బాయిల ప్రాబ్లం కూడా. మన వీడియో వచ్చి చాలా రోజులైంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెయిన్లీ 25 to 30 అబోవ్ బిఎంఐ ఉన్న ఒబేసిటీ పీపుల్ కి చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ చేసుకొని చెప్తే ఎవరైతే ఒబేస్ ఉంటారో, ఓవర్ వెయిట్ ఉన్న మెన్ కి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, స్పర్మ్ మూవ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే 25 బిలో బిఎంఐ ఉన్న పీపుల్ తో కంపేర్ చేస్తే బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఫర్టిలిటీ ఇష్యూ అనేది 20 to 36% ఎక్కువ ఉంది వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. WHO అనే రీసెంట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఈవెన్ ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల IVF అనే ట్రీట్మెంట్ కి వెళ్తారు చాలా మంది. బిఎంఐ ఎక్కువ ఉండి ఓవర్ వెయిట్ ఉన్న మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. సో హెల్దీ లైఫ్ అంటే మనం జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసి బీభత్సంగా మజిల్స్ పెంచడం కాదు. ఇంటర్నల్ గా మనకి ఏమవుతుందో కూడా చూసుకోవాలి. అంటే ఆర్గన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, మన బిఎంఐ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఎంఐ షుడ్ బి 20 to 25 మధ్యలోనే ఉండాలి. అబౌవ్ 25 ఉంటే మాత్రం ఖచ్చితంగా మెన్ కి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఫ్యూచర్ ఫ్యామిలీ కోసం కూడా మీ బాడీని కేర్ తీసుకోండి. సో అందుకే జిమ్కి వెళ్ళండి, లేదా ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేసుకోండి, వర్కౌట్ చేయండి. ఫస్ట్ ఫ్యాట్ పర్సెంటేజ్ ని మీ బాడీని తగ్గించండి. ఎవరైతే 25 అబోవ్ బిఎంఐ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి.